ఆగతలేదు. ఆగపోతే ఏంది? నువ్వు పొద్దు అని చుట్టుకోతావు, ఇంటికి వచ్చే వరకు నైట్ అవుతుంది. ఇంట్లో ఒక్కదాన్నే ఉంటా, నాకు బోరు కొట్టదా చెప్పు. మౌనిక, రేపు పొద్దున లేవాలి. నాకు ఆఫీస్లో రేపు అర్జెంట్ పని ఉంది. సరేనండి, లేపుతా. సరే, పడుకో. నువ్వు లేచే వరకు నేను అన్ని రెడీ చేసి పెడతా, సరేనా? సరే, పడుకో. కోడలా కొంచెం చాయ్ దేవే. సరే మామయ్య, తీసుకొస్తా. మౌనిక, జాబ్ తీసుకురా, పోయి ఆఫీస్కి పోతా. సరేనండి, తీసుకొస్తా. సరే, పోతున్నా, బాయ్. సరేనండి, బాయ్. ఆఫీస్కి ఇలా మా పెద్ద సార్ వస్తాడు, నచ్చేసరికి లేట్ అవుతుంది మరి. అయ్యో, అందులో ఏముందండి. సరే, జాగ్రత్త వెళ్ళి రండి. సరే బాబు, పోయేస్తానే. సరేరా, పైలంగా ఊరా. మామయ్య, నేను బాత్రూమ్ లో నీళ్ళు పెడతా, మీరు వెళ్ళి స్నానం చేయండి. సరే, ఆడబెట్టు. అయ్యో మామయ్య, ఏమైంది? కాలు జారింది. పెంకినట్టుంది. జాగ్రత్త మామయ్య, చూసుకున్నాడు కదా. చూడలేదే, జారింది. పడే ఇంత పని చేసిరు మామయ్య. బాగా నొస్తుంది. అయ్యో, కొంచెం పడుకోరు మామయ్య. బాగా నొత్తుందా మామయ్య? అవునే. సరే, నేను మీ కొడుకు ఫోన్ చేస్తావు. హలో, ఏవండి? మామయ్య బాత్రూమ్ లో కాలు జారి పడ్డాడు, తొందరగా రండి. మామయ్య, మీ కొడుకు ఫోన్ చేసిన, అత్తుండట. సరే కానీ బాగా నొస్తుంది. బాగా నొత్తుందా? సరే సరే మామయ్య, ఆర్ఎంపీకి ఫోన్ చేస్తా మరి. సార్. ఏమైంది బాబు, గట్టిట్లా పడ్డదే? ఏమోరా, ఆడ పాకరుండి పాడినట్టుంది, చూసుకోకుండా కాలేసిన. అబ్బో. సరే, మరి హాస్పిటల్ పోంపా. ఎందుకురా, ఆర్ఎం వచ్చింది కదా, చూసిండు, వారం రోజులు రెస్ట్ తీసుకోమన్నాడు. మామయ్య, మరి అంత అవస్థ పడకండి, బాగా నొప్పుంటే పెద్ద హాస్పిటల్ కోదంపా. చెప్తేనే వారం రోజులు రెస్ట్ తీసుకోమన్నాడు కదా, కొంచెం బెనికింది అన్నాడు కదా, ఏం కత్తి. బాగా మీ ఇష్టం మరి. బాగా అయితే నేనే చెప్తారా. మౌనిక, నాకు ఆఫీస్లో పని ఉన్నదే, బాబు నువ్వు దగ్గర ఉండి చూసుకో మరి. సరేనండి, చూసుకుంటా. సరే, నెంబర్ ఎత్తా. మెల్లగరా. నేను పాడేతాను. మౌనిక, మౌనిక. ఏంటి మామయ్య పిలిచినావు? అప్పుడు పడ్డా కదనే, బాగా జబ్బలన్నీ నొత్తాయి,
బాగా నొత్తని జరుగుతారా? అవునా, సరే నూనె తీసుకొస్తావు. సరే. నేనేందుకు ఇట్లా డిస్టర్బ్ అవుతున్నా? సరే మామయ్య. ఏమన్నా అవసరం ఉంటే చెప్పు మామయ్య, సరేనా? సరే. అబ్బా, ఇది చేయగానే నా పానం అంతా జివ్వు ఉన్నది. ఇంతట్లో అవుతుంది నాకు. ఈ నొప్పి పోయి వేరే నొప్పి వచ్చేటట్టుగా నాకు. మామయ్య, కాళ్ళకు నూనె పెట్టిన, ఏమన్నా అవసరం ఉంటే విలువండి. అబ్బా, నా కూరలు గడ్డున్నది. ఎప్పుడు చూడలేదని ఇట్లా. అది నా కాళ్ళకు ఆయిల్ రాస్తా ఉంటే నా నరాలు జివ్వు ఉన్నాయి. ఎప్పుడు ఎట్లా? మౌనిక, మౌనిక, మౌనిక. ఏంటి మామయ్య పిలిచినావు? ఈ బాత్రూమ్ తీసుకోపోవా? సరే మామయ్య, లేవండి. మెల్లగా మెల్లగా. మామయ్య జాగ్రత్త జాగ్రత్త. సరేనా మామ, ఇప్పుడు మంచిగా ఉన్నావు? ఓకే సరే, మళ్ళీ ఏమైనా అవసరం ఉంటే పిలువు. సరే.
అబ్బా ఆ కోడలు భుజాల మీద చేయలేసడం కానీ నా నరాలన్నీ యాక్టివేట్ అయినాయి. నా పిల్లం గుర్తొస్తుంది. నా కోడలి పిల్ల ఏం చెప్తాను చూస్తా. ఏంది మామయ్య? ఏం లేదు, కులవడ్డా ఏమొస్తలేదు. ఏమన్నా కావాలంటే నన్ను విలుమని చెప్పినా కదా మామయ్య. ఏమో నీకు ఇబ్బంది ఎందుకని. అయ్యో మెల్లలు అయ్యో మళ్ళీ చేయబట్టుకున్నట్టుండే మెల్ల. నీకు అందుకే చెప్పిన మామయ్య, మీరు నడవకూరి, మీకు ఏమన్నా ఉంటే నన్ను విలువరా అని చెప్పిన కదా. చెప్పిన కానీ మామయ్య మీరా? ఏంది మామయ్య? అబ్బా నా కోరిక ఇచ్చి కాదని వదిలి మామయ్య. మామయ్య మీరు చేసేది మీకన్నా అర్థమైతుందా? ఇది తప్పు మామయ్య. తప్పెక్కడిది? తప్పే కాదే. వద్దు మామయ్య. తిన్న తిండి మనసు కొరకలేదు, కంటిన్యూ ఎదుగుట్లేదు. ఏంది మామయ్య మీరు చేసేది? అబ్బా ఏం లేదే, మొన్న నా కాలుకు దెబ్బ తాకినప్పుడు నాకు ఆయిల్ రాస్తున్నా చూసినావా, అప్పుడు నా నరాలు చివ్వమనే. అప్పటి నుంచి నాకు మనసును పడతలేదే. ప్లీజే నా కోరిక తీర్చే. ముసలోనివే కానీ టెంప్టింగ్ ప్లాను మంచిగానే ఉంది నీ దగ్గర. మరి ఏమనుకున్నావే, నీ మొగుడు ఇప్పటోడు, నేను ఎప్పటోను. నీ అత్తకు చుక్కలు చూపెట్టింది. ఏందే ఏం చేస్తాను? నీ అవ్వ ఇదంతా కలనా? నీ అవ్వ దీన్ని చూస్తే నాకు మనసున పడతలేదు, ఇటు చూస్తేనే వాడు కొడుకే. నా పిచ్చిలేస్తుంది నాకంతా. దీన్ని ఏదో ఒకటి చేసేదాకా నాకు మనసున పడతలేదు. తిండి పైన పడతలేదు, కంటి నిండా నిద్ర పడతలేదు. ఏదో ఒకటి చేయాలి. మౌనిక, మౌనిక. ఏంటి మామయ్య పిలిచినావు? చెప్పండి. అది మామయ్య ఏంది మామయ్య మీరు చేసే పని మీకైనా అర్థమవుతుందా? మీ అత్తమ్మ పోయినప్పటి నుంచి నేను ఒంటరిగా ఉంటుండే కానీ నాకు ఆ దెబ్బ తాకేటప్పుడు నువ్వు ఆయిల్ మసాజ్ చేసినావు చూసినావా, అప్పటి నుంచి నా నరాలు జివ్వమండి. నాకు ఎప్పుడు కలిగిన కోరికలు కలుగుతున్నాయి కాదనకి. వదలు. చింత తెచ్చిన పులుపు జావనట్టు ఏంది నీకు ఈ పాడుబుద్ధి? ఏదో ముసలోడు వారి సేవలు చేసినందుకు ఇదే నువ్వు చేసే పని? అబ్బా ఏమైతుంది, నేను మంచి వేడి మీద ఉన్నా, నువ్వు చాలా అందంగా ఉన్నావు. నా కొడుకు 3 రోజులైపోయి నా వేడి చల్లార్చి ఏం కాదే. ఛీ ఏం మాట్లాడతానో అసలు నీకన్నా అర్థమైతుందా?
ఈ వయసులో కృష్ణ రామ్ అనుకుంటా మంచాల కూసోక ఇవేం పాడిపోతుంది నీకు? ఏ ఇవన్నీ ఎందుకు మాట్లాడతాను? ముసలోడు అని చెప్పి నేను నిన్ను సుఖపెడతా అనుకుంటానావా? నా కొడుకు కంటే ఎక్కువ నేను సుఖపెడతా, కావాలంటే రావి. ఏంది ఎక్కువ మాట్లాడుతాను? రమ్మన్నా కొద్ది ఈ ఊర్లో నాకు కన్ను అడ్డ ఆడిది ఎవ్వరు కూడా నన్ను ఇచ్చిపెట్టలేదు. అలాంటిది నువ్వు బాగా ఓడి చెప్తున్నావు. ఇక చూడు, నా కొడుకుని నిన్ను ఎడవాపైన చెప్పి నిన్ను అనుభవిస్తానే. ఛీ, అవన్నీ కలలు కనుకో. ఇక్కడనే ఉన్నామనుకో నిన్నేం చేస్తారో నాకే తెలియదు. పోయి ఇక్కడ నుంచి. చెప్పినా కదా, నా కొడుకుని నేను విడదీసి నీతో అనుభవిస్తాను సుఖాన్ని. సరే పో, చేసుకోపో. చూస్తా. బాబు వచ్చినావురా? వచ్చిన. ఏందే ఫోన్ చేసావు అర్జెంటుగా రమ్మన్నావు? ఏం లేదు బిడ్డ. అరే చెప్పే, ఏంటిది ఏం చెప్పే బాబు. సరేరా చెప్తా. ఇగో నువ్వు ఆఫీస్కి అయినా ఎంబడే కోడలు వాన్ బండి మీద ఈయన బండి మీద ఎవరెవరితో పోతుందిరా. గదేం పద్ధతి కోడలా అని అడిగితే ఆ ముసలోడ నువ్వు నోరు మూసుకొని కూర్చో అన్నది. అది అన్నందుకు నేను బాధపడలేదురా. కానీ ఊర్లో వెళ్తే మన పరువు ఏం కావాలి చెప్పు? చక్కగా పెట్టిన కాడికి తిని మూలకు వండుకోరా ముసలోడా అన్నది. ఏంది బాబు చెప్పేది? నిజమేరా. నా కొడుకు చెప్తా అంటే చెప్పుకోపో, నాకు నీకు రంగు కట్టుకున్నా అని చెప్పి నీ కొడుకు చెప్తా నేను. అప్పుడు నేను ఇంట్లోకి వెళ్ళి ఎలగొట్టాడు చేస్తా అని నన్నే ఉల్టా బెదిరిస్తుందిరా. అది నేనేం మాట్లాడాలి? సరే బాబు, నేను చూసుకుంటుంది దాని సంగతి. సరే బిడ్డ, పో లోపల బుక్కడ బో తినిపో. ఏమైంది ఇంత డల్గా ఉన్నావు? ఏం లేదండి. మీరెప్పుడు వచ్చారు? ఇప్పుడే వచ్చినా నేను. సరే బ్యాగ్ ఇవ్వండి. ఏమైంది? ఏమో దీర్ఘంగా ఆలోచిస్తున్నావు. ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? అది మీ బాపు మీ బాపు నన్ను ముట్టుకున్నాడండి. వద్దు మామయ్య, ఆ చేసుడు తప్పు అని అంటే నువ్వు నా దగ్గరికి రాకపోతే నా కొడుకు చెప్తా, మీ ఇద్దరిని విడవప్తా అని కూడా చెప్పిండండి. కొత్త ప్లాన్ సూపర్ ఉన్నదే. ఏందండి మీరు అనేది? నేను చెప్పేది నిజమే. అబ్బా నిజమానే? నీ గురించి నాకు తెలియదు అనుకున్నావానే? నేను ఆఫీస్కి పోగానే నలుగురు వస్తారట, నలుగురితో పోతానమాట. నేను అసలు దాన్ని కాదండి. నేను ఎవరి పనులు ఎక్కలేదండి. నిజమండి, నన్ను నమ్మండి. ఈ కాంచాలు చెప్తున్నా, నేను వండమంటే వండాలే, లేమ్మంటే లేవాలే, కుక్కిన పేన్ లెక్క ఉండాలే. రాముండా ఈయనేంది అటే వేయండు. ఒక్కసారి చెప్తే నీకు అర్థమైతే లేదా? నా మొగనికి నువ్వెన్ని చెప్పినా నా మొగుడు ఏదో ఒక రోజు నా గురించి నిజం తెలుసుకుంటాడు. నా కొడుకు నేను ఏది చెప్తే అదే నమ్ముతాడే. వాడు నా కొడుకే. ఇది వారు దాకా బయట ఒక పుల్లేసిండే వానికి, అది నమ్మిండే. నేను ఏది చెప్తే వాడు అదే నమ్ముతాడే. ఇక నీకు వేరే దిక్కే లేదు, నాతో పడుకుండు తప్ప. నా పానం పోయినా గాని నేను మాత్రం నీ పక్కల పడుకోను. అది నీ కళ. వదులు. మౌనిక, నన్ను క్షమించే. నేను నీ మీద అనుమానం కొద్దీ నేను వేయినాక మన ఏడో చిత్రహింసలు పెడతావో అప్పుడు నేను హెడ్ హ్యాండెడ్గా దొరకవట్టాలని అక్కడ దాక్కొని చూసిందే. కానీ నాకు నిజమేటో ఇప్పుడు అర్థమైంది. నీ మంచి మనసును నేను అర్థం చేసుకోలేకపోయింది. నన్ను క్షమించే. అయ్యో గా మాటలు ఎందుకండి?
నన్ను అయితే మంచిగా అర్థం చేసుకున్నారు కదా, నేనేం తప్పు చేయాలని తెలిసింది కదా, అదే నాకు చాలు. రే నీకు కొంచెమన్నా సిగ్గుమానం ఉందారా? నువ్వు నా తండ్రి అని చెప్పుకోవడానికి కూడా నాకు తలదించుకునే పని చేసినావురా నువ్వు. దొంగ బాడుకోవు, నువ్వు అడుకొని పోయి బతుకుపోరా. పో ఇక్కడి నుంచి పో. అరే అది కాదురా, నేను చెప్పేది ఏంట్రా? ఏంటిరా నువ్వు చెప్పే నేనేనది? మామంటే తనని ఒక తండ్రి లెక్క చూసుకోవాలరా. అయినా నీతోని మాట్లాడడానికి నాకు మాటలు కూడా వస్తలేవురా. పో ఇక్కడి నుంచి. లేరా లేరా నడురా అలా నువ్వు చెప్పేది నేనే. మౌనిక, మళ్ళీసారి చెప్తున్నాను, నన్ను క్షమించే. నేను తప్పుగా అర్థం చేసుకున్నాను. మీరేం తప్పుగా అర్థం చేసుకోలేదండి. మీ నాన్న చెప్పిన మాటలు మీరు విని తప్పుగా అర్థం చేసుకోరు, అంతేగాని మీ సొంతంగా అయితే కాదు కదా. నన్ను అయితే అర్థం చేసుకోరు కదా, నాకు అదొక్కటి చాలు.